नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज़ में आप तमाम का खैर मकदम है। मुत्तहिदा रियासत आंध्र प्रदेश के साबिक़ा वज़ीर व साबिक़ा एमएलए जी विट्ठल रेड्डी के वालिद आन जिहानी जी गड्डन्ना की 21वीं बरसी के मौके पर इनके आबाई मुकाम मौज़े देगांव में बरसी तकरीब मुनक़िद करते हुए जी गड्डन्ना के मुजस्समे पर फूल माला चढ़ाकर ज़बरदस्त खिराज अक़ीदत पेश किया गया और इनकी अवामी खिदमात को नाकाबिल फरामोश करार दिया। इस मौके पर साबिक़ा एमएलए जी विट्ठल रेड्डी, सूर्यम रेड्डी, साबिक़ा ZPTC संजीव रेड्डी, बी राजन्ना, साबिक़ा ज़िले परिषद नायब सदरनशीन, भैंसा AMC चेयरमैन आनंदराव पटेल, सिराजुद्दीन साबिक़ा काउंसलर, रमेश महाशट्टीवार, संतोष कुमार एडवोकेट, साईनाथ, राजेश्वर, వంశీ दीगर की कसीर तादाद मौजूद थी। రోజు ప్రజల హృదయంలో ఉండే వ్యక్తి, మమేకంతో అందరూ కులము మతం లేకుండా అందరికీ తీసుకొని నడిచే వ్యక్తి, ముదోల నియోజకవర్గ అన్నదాత. ఎవరు ఆయన దగ్గర పోయినా అన్నం తినకుండా ఎవరు రిటర్న్ వచ్చేది కాదు. మరి ఆయన జీవితంలో ఎప్పుడూ పెద్దోడు చిన్నోడు ఆడు నావుడు కాదు నీవుడు కాదు అది కాకుండా అందరికీ తీసుకొని వ్యక్తి, మహనీయులు. మరి ఈరోజు మనం ఆయనకు మరవటానికి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు సుఖ ప్రజల హృదయంలో ఉన్న వ్యక్తి అయిన ఈరోజు ఏ పల్లెటూరులో పోయినా మన నియోజకవర్గం కాకుండా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఒక గౌరవంగా ఉండే వ్యక్తి. ధోతి, వాస్కోట్, క్యాప్, మరి మహాత్మా గాంధీ టైప్ ఆయన మెద్దడం అది మన అందరికీ ఉన్నది. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గడ్డన్న వాగు ప్రాజెక్ట్. ఆ వ్యక్తి అంత మానుండే కాబట్టి ఆయన పేరిట గడ్డన్న వాగు ప్రాజెక్ట్ అయింది. ఈరోజు మనం ఎవరికి దూపాయిన ఊరికి ఇంటింటికి నీళ్లు దొరుకుతున్నాయంటే అది గడ్డన్న గారు దానికి ఇది చేశారని మేము గౌరవంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు మనం ఆయన వర్ధంతి సందర్భంలో మరి ఇక్కడ అందరికీ వాళ్ళ ఇంటి కుటుంబానికి ఇక్కడ కార్యకర్తలకు అందరు ప్రజలకు మేము శుభాకాంక్షలు చెప్తున్నాం. మనమందరం కార్యకర్తల సుఖ ఆయన బాటలో నడిచి ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే మనం సుఖ ఆయన బాటలు నడవాలా, ప్రజలకు సేవ చేయాలా. అప్పుడే ఆయనకు నిజమైన ఆత్మశాంతి దొరుకుతుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. గడ్డన్న సాబ్, గడ్డన్న సాబ్. 21వ వర్ధంతి గడ్డన్న గారికి వర్ధంతి కార్యక్రమంలోని పాల్గొన్నటువంటి పెద్దలందరికీ మరి ఈరోజు గడ్డన్న సాబ్ అంటేనే మన ముదోల్ తాలూకా యొక్క బాపూజీ అనే పేరు. మరి ఏదైతే భారతదేశం కోసం మహాత్మా గాంధీ ఇట్లా సేవలు చేశారో అదేవిధంగా మరి ఈయన అందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తూ మన ప్రజలకు మమేకమై పేద ప్రజలకు ఆత్మీయత ప్రేమాభిమానంతో పంచుకున్న వ్యక్తి మరి గడ్డన్న కాకర్ అని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు ఆనందరావు పటేల్ చెప్పినట్టుగా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి ఆ తెలుగుదేశం గవర్నమెంట్లోని చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఈరోజు శుద్ధవాగ ప్రాజెక్టు సంచలనకు తేవడం వారి యొక్క కృషి అని చెప్పడం జరుగుతుంది. వారు లేకపోతే అది శుద్ధవాగ ప్రాజెక్టు రాకపోవడం నుండే అటువంటి మరి మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అక్కడ ఒప్పించి మరి ఆ శుద్ధవాగ ప్రాజెక్టు యొక్క ల్యాండ్ క్లియరెన్స్ చేసి ఆయన చెప్పేటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన పేరు నిలబెట్టడానికి మరి స్వర్గీయ మరి ఏదైతే వైఎస్ రాజశేఖర గారు వారి పెన్న నామకరణం చేసినటువంటి గడ్డన్న గారి ప్రాజెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ప్రతి గ్రామంలోనే 196 గ్రామాల్లోనే మరి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయంటే మరి గడ్డన్న గారి యొక్క ఆశీర్వాదం వల్లనే చెప్పడం జరుగుతుంది. మరి ఏదైనా ప్రతిపక్ష నాయకుడున్నా ఏదైనా దుష్మన్ ఉన్నా కానీ ఆయన దగ్గరికి వస్తే ప్రేమతోని అభిమానంతో నీళ్ళు దాపి మరి అన్నం పెట్టే వ్యక్తి అంటే గడ్డన్న సాబ్ అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ముదోల్ కాన్స్టిట్యూన్సీ కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా మరి ఆయన పేరు చెప్తేనే ముదోల్ అంటేనే గడ్డన్న కాక అని చెప్పి పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క గుణగణాలు కానీ అటువంటి యొక్క వారి యొక్క చేసినటువంటి పనులు కానీ మనం మర్చిపోకుండా వారి యొక్క అడుగుదాలను మనం నడుచుకోవాలి. ఈరోజు పెద్దలైనటువంటి మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు మరి అడుగుదాలు నడుస్తూ మరి ముదోల్ తాలూకా యొక్క అభివృద్ధి పథకాలు నడిపిస్తున్నటువంటి మరి విఠలరెడ్డి గారు మరి అదేవిధంగా ఆనందరావు పటేల్ గారు ఈ కార్యక్రమం పాల్గొని మరి జయప్రదం చేసినందుకు మరి మన తానూరు వాసులందరికీ పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మరి ఏదైతే ఆయన మంచి పనులు చేసినాయో తప్పకుండా జనాలకే తీసుకెళ్ళలే. మరి అటువంటి పేరుని మనం చిరకాలంలో 21 సంవత్సరాలు ఏదైతే గణతంత్ర నడుపుకుంటున్నామో ఏదైతే వర్ధంతి నడుపుకుంటామో మరి 100 సంవత్సరాల పేరు పోకుండా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఆయన పేరు చేసినటువంటి మంచి పనులను మనం ఎప్పుడు కొనసాడుతూ మరి మార్గదర్శనంలో నడవాలని చెప్పి కోరుతూ అవకాశం పెద్దలందరినీ ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్, జై వీడు గడ్డన్న.
भैंसा शहर अतराफ व अकनाफ के मुकामात की अवाम के लिए खान आटो नगर भैंसा में नयारा पेट्रोल पंप के बैक साइड वसी और कुशादा अराजी पर सरसब्ज व शादाब और खुशगवार माहौल में मकराना कन्वेंशन का क़याम अमल में लाया गया, जहां तमाम तबक़ात की अवाम शादी ब्याह, मीटिंग्स और मुख्तलिफ तक़रीबात के लिए बुकिंग करवा सकते हैं। मकराना कन्वेंशन का नज़ारा इंतहाई खुशनुमा, दिलकश व पुरकशिश है, जिससे अवाम लुत्फ़ अंदोज़ हो सकते हैं, जहां पार्किंग के लिए भी वसी पैमाने पर सहूलियात मुयस्सर है। नाजरीन, आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।